देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 64వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో నృగమహారాజు యొక్క వృత్తాంతాన్ని వివరించారు వ్యాసులు వారు. యదువీరులందరూ కూడా ఒక ఉద్యానవనంలో విహరిస్తూ పాడుపడిన బావిలో ఉన్నటువంటి ఒక ఊసర విల్లుని చూడటం జరిగింది. దాన్ని బయటికి తీయాలనే సంకల్పంతో ఎంత ప్రయత్నించినా వీలు పడక చివరికి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కరస్పర్శతో ఆ ఊసర విల్లి తన రూపాన్ని విడిచిపెట్టి దివ్యమైనటువంటి స్వరూపాన్ని ధరించడం జరిగింది. ఆ తర్వాత ఆ ఊసర విల్లి ఆ దివ్య పురుషుడిగా మారి తన అద్భుతమైనటువంటి చరిత్రని వర్ణించడం జరిగింది. దానము యొక్క గొప్పదనము, వాటి విశిష్టత, అలాగే దానం చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి, ఆ సందర్భంలో అహంకారం గనక సంభవిస్తే ఏమవుతుంది మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకి సవివరంగా వివరించారు వ్యాసుల వారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. బాణాసురుడి యొక్క చరిత్ర మనం 63వ అధ్యాయంలో సంపూర్ణంగా తెలుసుకున్నాం. ఉష అనిరుద్ధుల యొక్క వివాహం, బాణాసురుడు గొప్ప శివభక్తుడు, ఆ శివభక్తుడి యొక్క వృత్తాంతము, శివుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ స్తుతి మొదలైనవన్నీ ఆ అధ్యాయంలో సవివరంగా వివరించారు. నేడు కొత్త కథతో మీ ముందుకు వస్తున్నారు వ్యాసుల వారు. 64వ అధ్యాయ. శ్రీశుక ఉవాచ ఏకదోపవనం రాజన్ జగ్ముర్యదుకుమారకాః విహర్తుం సాంబ ప్రద్యుమ్న చారుభానుగదాదయః అంటూ ఏకదా ఉపవనం రాజన్, హే రాజన్ అనేది పరీక్షిత్ మహారాజుని సంబోధిస్తూ శుకుడు, ఓ పరీక్షిత్ మహారాజా, యదుకుమారకాః ఏకదా, ఒకసారి యాదవ వీరులైనటువంటి యదుకుమారులైనటువంటి శ్రీకృష్ణ కుమారులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ వన విహారాలలో, ద్వారకా నగర పరిసరాలలో ఉన్నటువంటి సముద్ర తీరంలోనూ ఉపవనాలలోనూ విహరిస్తూ ఉండగా విహర్తుం సాంబ ప్రద్యుమ్న చారు భాను గద ఆదయ, సాంబుడు ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుని యొక్క కుమారులు, అలాగే చారుదేష్ణుడు, భానుడు, గదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నారట. విహారానికి వెళ్ళారు అక్కడ ఉపవనం. అక్కడ క్రీడిత్వా సుచిరం తత్ర విచిన్వంతః పిపాసితాః జలం నిరుదకే కూపే దదృశుః సత్వమద్భుతం. సుచిరం క్రీడిత్వ, ఎంతోసేపు వాళ్ళు విహరించి చక్కగా అనేకమైనటువంటి క్రీడలతో అక్కడ ఆడుకుని వాళ్ళందరూ కూడా
అక్కడ పిపాసితాహ, బాగా దప్పికతో ఉన్నటువంటి వారి ఆ దాహం తీర్చుకోవడానికి అక్కడంతా విచిన్వంత తత్ర, ఆ ప్రదేశమంతా ఎంతో వెతికి 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 జలం కానరాక అక్కడ ఒక బావి కనిపించింది అక్కడ మొత్తానికి. జలం నిరుదు నిరుదకే కూపే, కూపం, వాపి కూప తటాకాదులు అంటారు. కూపం అంటే బావి. బావిలో చూస్తామంటే నీరుందా అంటే నీరు ఉదకే, ఉదకము లేనటువంటి బావిలో, జలం ఏమాత్రము లేనటువంటి బావి వాళ్ళు కనిపించింది. కానీ దదృశు సత్వం అద్భుతం. సత్వము అనే పదానికి అర్థము మనకి సత్వరజస్తమో గుణాల్లో ఉండే సత్వం కాదు. ఇక్కడ సత్వము అంటే ప్రాణి అని, జీవి. ఒక అద్భుతమైనటువంటి జీవి ఆ బావిలో కనిపించింది వాళ్ళకి. మామూలుగా వ్యవసాయ క్షేత్రాల్లో వాటిలో పెద్ద పెద్ద బావులు ఉంటాయి. ఇళ్లలో మనం చిన్నవి కట్టుకుంటూ ఉంటాం. ఇప్పటికీ కూడా చాలా వ్యవసాయ క్షేత్రాలలో ఉన్నాయి ఇప్పటికీ కూడా బావులు. కొన్ని ఇంకా కేరళ వైపు అయితే ఆ మెట్లు ఎక్కి మెట్ల మీద నుంచి కిందకి లోపలికి వెళ్ళి ఆ బావిలో నీళ్ళని తీసుకుని వచ్చేటువంటివి కూడా ఉంటాయి. వాపి కూపములు అంటారు వాటిని. వాపి అంటే ఆ మెట్లు ఉండేటువంటి బావి. ఆ విధమైనటువంటి బావిలో నీళ్లు లేవు, కానీ భయంకరమైనటువంటి ఒక పెద్ద జీవి ప్రాణి ఒకటి కనిపించింది. ఏమిటి ఆ ప్రాణి అనేది? కృకలాసం. కృకలాసం అనే పదానికి అర్థం ఊసరవెల్లి. కృకలాసం గిరినిభం వీక్ష్య విస్మిత మానసాః తస్య చోద్ధరణే యత్నం చక్రుస్తే కృపయాన్వితాః. గిరినిభం కృకలాసం. గిరి అంటే పర్వతం, గిరి నిభం అంటే పర్వతంతో సమానమైనటువంటి, చూడటానికి ఎలా ఉందంటే పర్వతంతో పోల్చదగినటువంటి విధంగా ఉన్నటువంటి ఒక ఊసర వెళ్ళి కనిపించింది. అదేమిటి, ఆ బావి పర్వతం అంత ఉన్నదని వర్ణించలేదు కదా. మరి బావిని వర్ణించినప్పుడు బావి లోపల ఉన్నటువంటి ఆ జీవిని మాత్రం పర్వతం అంత ఉన్నది అని ఎట్లా వర్ణిస్తాం అంటే అంత పెద్దది అని చెప్పడం అక్కడ. అది అలంకారం అని. కాబట్టి గిరినిభం చూడటానికి మామూలు ఊసర విల్లు అయితే ఒక ఊసర విల్లు ఉంది అంటాం. కానీ దాని ప్రమాణం కంటే, పరిమాణం కంటే ఊహించనటువంటి పరిమాణంలో ఉన్నప్పుడు ఆ విధంగా గిరి పర్వతంతో పోల్చదగినటువంటి భయంకరమైన ఒక ఊసర విల్లి లోపల పడి ఉన్నది. వీక్ష్య విస్మిత మానసాః, దాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి మనసులు కలవారే చూశారు. అందరూ ఆశ్చర్యపోయారు. దాని ఆకారము, ప్రమాణం చూసి ఆశ్చర్యపోయి దాన్ని బయటికి తీయిద్దామని చెప్పి ప్రయత్నించారు. అది రాలేకపోతున్నది, కదలలేకపోతున్నది. అది పోనీ ఆ కదలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేసి సహాయం చేసి, పోనీ అది కదలలేకపోతుంది కదా, మనమే సహాయం చేసి బయటపడదామని చెప్పి వాళ్ళకి కరుణ కలిగి, దయ కలిగి, కృపయాన్విత, కృపయా అన్విత, దయా మనస్కులైనటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఉద్ధరిద్దామనుకున్నారు, ఆ బావిలోంచి బయటికి తీద్దామనుకున్నారు. తస్య చోద్ధరణే యత్నం చక్రుస్తే, ఆ బావిలోంచి బయటికి రాలేనటువంటి ఆ ప్రాణిని, ఆ ఊసరవిల్లిని ఉద్ధరిద్దామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ బాలుడందరూ కూడా. ఏం చేస్తున్నారు? చర్మజైస్తాంతవై పాశైర్బద్ధ్వా పతిత పతితమర్భక నాశక్నువన్ సముద్ధర్తుం కృష్ణయాక్షురు సుఖా, కృష్ణయాక్షురు ఉత్సకా. అయితే చర్మజైహి ఈ పదాన్ని విడదీస్తే తంతవైహి, ఈ పదాన్ని చర్మజైహి సరగలు వస్తాయి. మిగిలిన పదం తంతవైహి, తంతువులు అంటాం. మాంగళ్యం తంతున అన్నప్పుడు తంతు అనే శబ్దం ఏదైతే ఉందో ఆ తంతు శబ్దం బహువచనంలో తంతవైహి అవుతుంది. అంటే దారముల చేత అనేది, అనేక దారముల చేత, అనేక చర్మముల చేత. చర్మజైహి తాంతవైహి, అనేక చర్మముల చేత, అనేకమైనటువంటి తాళ్ళు, పెద్ద దారాలతో, వాటితో. పాశైర్బద్ధ్వా, అనేకమైనటువంటి తాళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా పేర్చి కూర్చి దాన్ని చుట్టేసి ఆ పడినటువంటి ఆ ఊసర వెల్లిని పైకి లాగాలని అనేక రకాల ప్రయత్నాలు చేశారు ఈ అర్భకులందరూ. అర్భకులు అంటే బాలురు అన్నట్టు. ఈ పిల్లలు ఏం పిల్లలు? ఆ ప్రద్యుమ్నుడికి ఇప్పటికే పెళ్ళైంది, పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడు కూడా ఆల్రెడీ వివాహాలు కూడా అయిపోయినాయి, ఒకటి కూడా కాదు. కాబట్టి అర్భకాహని మాత్రం పెట్టారు ఆ కాలానికి తగ్గట్టుగా, ఎందుకంటే కృష్ణుడి సంతానం కాదు.
వాళ్ళందరూ కూడా ఆ బావిలో పడినటువంటి ఆ ప్రాణిని పైకి తీసుకురావాలనే ప్రయత్నంతో అనేకమైనటువంటి తాళ్లతో, దారాలతో, చర్మాలతో బంధించి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నా శక్నువన్ సముద్ధర్తుం, ఉద్ధర్తుం అంటే పైకి తీయటం అనేటువంటి దాంట్లో నా అశక్నువన్ సమర్థులు కాలేకపోయారు. సము ఉద్ధర్తుం, ఉద్ధర్తుం అంటే పైకి తీసుకురావడం. ఆ పైకి తీసుకురావటంలో సమర్థులు కాలేకపోయారు, అశక్తులైపోయారు వాళ్ళందరూ కూడా. చివరికి ఏం చేశారు? కృష్ణాయాచక్షుసుకా, ఈ పదాన్ని విడదీస్తే కృష్ణాయ ఆచఖ్యు ఉత్సుకా. ఉత్సుకా అంటే ఆతృతతో. ఈ ప్రాణి ఒక భయంకరమైన ప్రాణి ఉంది, మనం ఎప్పుడు చూడలేదు, అది ఎప్పుడు వచ్చిందో తెలియదు, మేము మొదటిసారి వెళ్ళాం ఆ ప్రాంతానికి, ఇంతవరకు వెళ్ళలేదు, ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్ళలేదు, ఆడుతుంటే ఇదిగో బావిలో ఇలా కనిపించింది, నీళ్లు లేవు అని చెప్పి ఆ ఆతృతతో, అంటే తమకు తెలిసినటువంటి విషయాన్ని ఎవరికి తెలియనటువంటి విషయాన్ని ఉత్సాహంతో చెప్పడానికి ఎలా అయితే చెప్తామో అలా ఉత్సాహంతో వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముడికి, కృష్ణాయ శ్రీకృష్ణ పరమాత్ముడికి నివేదించారు విషయమంతా. శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్టుగా వెళ్ళాడు. తత్రాగత్యారవిందాక్షో భగవాన్ విశ్వభావనః వీక్ష్యోజ్జహార వామేన తం కరేణ సలీలయా. తత్ర ఆగత్య అరవిందాక్ష, పద్మపత్రముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ ప్రదేశానికి వచ్చి, భగవాన్ విశ్వభావన, సమస్తమైనటువంటి విశ్వాలని కూడా మొత్తం ప్రతి ప్రాణిలో ఉండేటువంటి అంతర్యామి అయినటువంటి భగవంతుడు అరవిందాక్షుడు అక్కడికి వచ్చి సమీపించి, వీక్ష్య లోపల బావిలో ఉన్నటువంటి ఆ జంతువుని చూశాడు. ఆ ఊసరవిల్లిని చూసి ఏం చేశాట? వామేన కరేణ తం, వామేన కరేణ, వామకరము అంటే ఎడమ చేత్తో, దాన్ని లీలగా ఎడమ చేత్తో అలా పైకి తీసుకువచ్చేశాడు. లీలయా, ఎంతో లీలగా, అంటే ఎటువంటి శ్రమ లేకుండా, ఏ కష్టము లేకుండా, కేవలం వామ భాగమైనటువంటి కరముతోనే దాన్ని ఉజ్జహార, వీక్ష్యోజ్జహార, ఉత్జహార పైకి తీసుకురావటం అనేది జరిగింది. అలా బయటికి తీసుకొచ్చేశారు స్వామి. అంత భయంకరమైన గిరి సన్నిభంగా ఉన్నటువంటి కాస్త స్వామివారి యొక్క కరస్పర్శకి అల్పమైనటువంటి ప్రాణిలాగా మారిపోయింది. ఆ కరం అంటే చేత్తో అలా పట్టుకునేటువంటి స్థితికి వచ్చేసింది. అంతేకాకుండా ఆ కరస్పర్శకి ఆ రూపము స్వరూపం అంతా మారిపోయి ఏ విధంగా వచ్చింది అనేటువంటి తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు. పర్వతాకారంగా తాళ్ళతో బంధించి వీళ్ళందరూ ప్రయత్నించింది కాస్త స్వామివారి యొక్క కరస్పర్శకి ఆ ఎడం చేతు అలా పట్టుకుంటే చేతిలో ఆ అరచేతిలో సరిపోయేట్టుగా వచ్చింది. దాన్ని స్వామి అలా పట్టుకున్నారు, పైకి తీసుకొచ్చారు. ఊసర వెళ్ళింది. పైకి వచ్చిన తర్వాత ఎలా మారిపోయింది ఆయన స్వరూపం? కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరస్పర్శకి స్వరూపం ఎట్లా మారింది? స ఉత్తమ శ్లోక కరాభిమృష్టో విహాయ సద్యః కృకలాసరూపం సంతప్త చామీకర చారువర్ణః స్వర్గ్యద్భుతాలంకరణ అంబరస్రక్. స ఉత్తమ శ్లోక కర అభిమృష్ట. ఉత్తమ శ్లోకుడు అనేటువంటి పదం మనకి చాలా సందర్భాల్లో వస్తుంది. ఉత్తమ శ్లోక, ఉత్తమ శ్లోక. ఎవరు ఉత్తమ శ్లోకుడు అంటే చక్కగా గొప్పగా కీర్తించబడేటువంటి వాడు, సకల లోకముల చేత కీర్తించబడేటువంటి పుణ్యపురుషుడైనటువంటి జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి కర అభిమృష్ట, ఆ కరము చేత అభిమృష్ట స్పృశించబడిన వాడై, ఆ కరస్పర్శతో అలా తాకగానే స్వామివారి యొక్క కరస్పర్శ యొక్క ప్రభావంతో విహాయ సద్యః కృకలాస రూపం, కృకలాస రూపం, ఆ కృకలాస రూపం, కృకలాస అనే పదానికి అర్థం ఊసరవిల్లి యొక్క రూపాన్ని విహాయ విడిచిపెట్టి, ఎప్పుడో కాదు, సద్యః వెంటనే, ఆ కరస్పర్శ తగిలిన వెంటనే ఆ ఊసరవిల్లి యొక్క రూపాన్ని విడిచిపెట్టి సంతప్త చామీకర చారు వర్ణ, చారు సుందరమైనటువంటి వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి ఒక దివ్య పురుషుడు అందులోంచి ఉద్భవించాట. ఎలా ఉన్నాడు ఆయన అంటే
సంతప్త చామీకర. సంతప్తం అనే పదానికంటే బంగారు వన్నె కలిగినటువంటి అని అర్థం. అద్భుతమైనటువంటి అప్పుడే ఆ కొలిమిలోంచి చక్కగా తీసి ఏదో మనకి దుకాణంలో పెట్టడానికి తలతల మెరిసిపోతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి కాంతులతో ఉన్నటువంటి అది సంతప్తం అంటే. సంతప్త. తప్తము అనే పదంలోనే మీకు తాపం అనే పదం వస్తుంది. అంటే కొలిమిలోంచి చక్కగా ఎర్రగా కాల్చి అప్పుడే తీసినటువంటి బంగారం వెన్నె, బంగారం అద్భుతమైనటువంటి ప్రకాశత్వం ఎలా ఉంటుందో అట్లా సంతప్త. ఎంతవరకు దాన్ని ఏ విధంగా అయితే దాన్ని కాల్చి బంగారాన్ని కాల్చడానికి, బంగారం తయారు చేయడానికి, ఒక ఆభరణం తయారు చేయడానికి కూడా రకరకాల పరీక్షలు పెడుతూ ఉంటారు. మట్టిలో శుభ్రం చేసే ప్రక్రియ ఉంటుంది, అగ్నిలో పరీక్ష చేసే ప్రక్రియ ఉంటుంది, దాన్ని శుతితో కొట్టి 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 దానికి తగ్గట్టుగా ఆకారం తీర్చే ప్రక్రియ ఉంటుంది. అలాగే ఆభరణం ఏ విధంగా రూపు కావాలో దానికి తగ్గట్టుగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. ఇన్ని రకాల పరీక్షలు ఉంటాయి బంగారానికి కూడా. అయినా అది తట్టుకుని నిలబడుతుంది. అందుకే బంగారం. అన్ని పరీక్షలకి నిలబడి అంత గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లా సంతప్త చామీకర చారువర్ణ అంటారు. అప్పుడే అలా తాపం నుంచి, అగ్నిగుండం నుంచి తీసి చక్కగా ఆ కంసాలి వాడి చేత మెరుగుపట్టినటువంటి బంగారం ఎంత ఏ విధంగా ప్రకాశిస్తుందో అట్లాంటిది పరమాత్మ యొక్క స్పర్శకి ఈ బంగారం మరింత మెరుస్తూ స్వర్గ్యద్భుతాలంకరణాంబు అంబరస్రక్. స్వర్గ్య అనే పదం ఉంది ఇక్కడ. అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి అని అర్థం అక్కడ. అంటే స్వర్గలోకంలో ఉండేటువంటి స్వర్గవాసి అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్య పురుషుడు చక్కగా అలంకార సహితమైనటువంటి విధంగా స్రక్ వస్త్ర. అంబరము అంటే వస్త్రం, అంటే దివ్య వస్త్రాలను ధరించినటువంటి దివ్యధారణ వస్త్రాభరణ ధారణ అయినటువంటి వాడు చక్కగా హారములు మొదలైనటువంటి మాలలు ధరించినటువంటి ఒక దివ్య పురుషుడు ఎదుర్కొండా దర్శనమిచ్చాడు ఆయనకి. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు చూడగానే. అయితే వాళ్ళ కోసమని శ్రీకృష్ణ భగవంతుడు ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడు. ఎవరినైనా నువ్వు అని చెప్పి 2 శ్లోకాలను అడుగుతున్నాడు అక్కడ. పప్రచ్చ విద్వానపి తన్నిధానం జనేషు విఖ్యాపయితుం ముకుందః కస్త్వం మహాభాగవరేణ్య రూపో దేవోత్తమం త్వాం గణయామి నూనం. చూస్తుంటే నిన్ను ఉత్తమమైనటువంటి దేవతా స్వరూపంలాగా ఉన్నావు. త్వాం గణయామి నూనం. పప్రచ్చ విద్వానపి తన్నిదానం. తన్నిదానం అంటే అతగాడి యొక్క నైజము నిజస్వరూపము అంతా విద్వానపి తెలిసినప్పటికీ, తన్నిదానం అంటే తస్య రూపం అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఆ ఊసరవిల్లి రూపంలో ఉన్నటువంటి అతడి యొక్క రూపం తెలిసినప్పటికీ కూడా విద్వానపి శ్రీకృష్ణ పరమాత్ముడు పప్రచ్చ ముకుంద పప్రచ్చ. ఈ ముకుంద అనేటువంటి తీసుకొచ్చి ఈ పప్రచ్చ ముందు పెట్టుకుంటే ముకుంద పప్రచ్చ. శ్రీకృష్ణ పరమాత్ముడు అడిగాడు. ఎవరి కోసం అడిగాడు? జనేషు విఖ్యాపయితం. అక్కడ ఉన్నటువంటి తన బిడ్డలు ఆడుతున్నటువంటి వనంలో విహరిస్తున్నటువంటి యాదవ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అని చెప్పి, వీళ్ళు జనులకి చెప్పడం కోసమని, ఇతడి యొక్క ఆఖ్యానం చెప్పడం కోసమని జనేషు విఖ్యాపయితం. ఖ్యాపయితం ప్రజలందరికీ ఇతగాడి యొక్క వివరాలు తెలియచేయటం కోసం అని చెప్పేసి ముకుందుడు సవివరంగా అడుగుతున్నాడు తెలియనట్టుగా. కస్త్వం కహ త్వం. త్వం కహ నువ్వెవరు నాయన? ఓ మహాభాగ, ఓ మహానుభావ. కస్త్వం మహాభాగ వరేణ్య రూప. వరేణ్య రూప. ఇంత అద్భుతమైనటువంటి రూపంతో ఉన్నావు, ప్రకాశించేటువంటి మహానుభావుల దివ్య రూపంతో ఉన్నావు. నీ రూపమే అద్భుతంగా ఉంది. పైగా దేవోత్తమం, ఉత్తమమైనటువంటి దివ్య పురుషుడి యొక్క వర్ణంగా త్వాం గణయామి, నిన్ను ఊహిస్తున్నారు, నిన్ను భావిస్తున్నారు. తప్పకుండా నూనం నూనం తప్పకుండా నీవేదో దివ్య పురుషుడి వలె కనిపిస్తున్నావు నాకు. కాబట్టి అట్లాంటి దివ్య పురుషుడి వేషంతో కనిపిస్తున్న నీకు ఈ దశ ఎలా పట్టింది? దశామిమాం వా కథమేన కర్మణ సంప్రాపితోస్య తదర్హ సుభద్ర. సంప్రాపితో అస్య తదర్హ సుభద్ర. భద్ర అంటే మంగళప్రదమైన వాడా, సుభద్ర ఓ స్నేహితుడా అని సంబోధిస్తూ శ్రీకృష్ణుడు ఆత్మానమాఖ్యాహి వివిత్సతాం నో యన్మన్యసే నః క్షమమత్ర వక్తుం. చెప్పదగినదైతే చెప్పు అని అడుగుతున్నాడు. ఎంత వినయంగానో.
ఎప్పుడు కూడా మన మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడంలో ఇది ఒక చాలా గొప్ప అద్భుతమైన ప్రక్రియ. అత్ర వక్తుం క్షమమత్ర నహ వక్తుం, అంటే మాకు చెప్పదగిందైతే చెప్పు, రహస్యం కానిదైతే చెప్పు అనగానే వెంటనే చెప్పేస్తాడు ఎవరైనా సరే. ఎన్ మన్యసే, అలా నువ్వు భావించినట్టయితే వీళ్ళకి చెప్పవచ్చు, వీళ్ళ మీద నమ్మకం ఉంచవచ్చు అని చెప్పి ఆ విధంగా మనం అడిగే విధానంలో పక్కవాడి నుంచి రాబట్టేయాలి అంటే కనుక వెంటనే ఈ మాట ప్రయోగించాలి మనం ఎప్పుడైనా సరే. దశామిమాం వా కథమేన కర్మణ, అంత దివ్య పురుషుడుగా ఉన్నటువంటి వాడివి నువ్వు కథమేన కర్మణ, ఏ కార్యం వలన, నువ్వు చేసిన ఏ పని వలన ఇటువంటి దశ వచ్చింది నీకు. ఇమాం దశ, ఈ దశ నీకు ఎలా ప్రాప్తించింది, ఈ ఓసరవెల్లి దశ నీకు ఎలా ప్రాప్తించింది. చూస్తేనేమో దివ్య పురుషుడిలాగా ఉన్నావు, నీ శరీరం నుంచి వస్తున్నటువంటి బంగారు తేజస్సు కాంతి అద్భుతంగా ఉంది. సంప్రాపితో అస్య తదర్హ సుభద్ర, అట్లాంటిది నీకు ఇటువంటి తద్ అర్హ, అంటే నువ్వు పొందకూడనటువంటి ఈ స్వరూపం నీకు ఎలా సంప్రాప్తించింది. సంప్రాపిత అంటే పొందుట, ఈ దశ నీకు ఎలా వచ్చింది, ఎలా ప్రాప్తించింది. ఇట్లాంటిది పొందటానికి, ఇట్లాంటి రూపం పొందటానికి ఈ తేజస్సుకి ఆ రూపానికి ఏమన్నా పోలిక ఉందా? కాబట్టి తదర్హ, ఇట్లాంటి రూపం పొందడానికి నువ్వు తగిన వాడివి కాదే. నీ శక్తి సామర్థ్యాలు చూస్తుంటే ఇట్టా జంతువుగా మారిపోయేటువంటి దివ్యమైన స్వరూపం కాదే నీది, తగదే. కాబట్టి ఆత్మానమాఖ్యాహి, నీ యొక్క కథ ఏంటో చెప్పు, ఎలా జరిగిందో చెప్పు. మేమందరం వివిత్సతాం నహ అంటే మేమందరం కూడా వివిత్సతాం, కుతూహలంగా ఉన్నాం. వినాలనేటువంటి నీ యొక్క ఆఖ్యానాన్ని వినాలనే కుతూహలంతో ఉన్నాం. నీ వృత్తాంతం ఏంటో, కథ ఏంటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నామయ్యా. మాకు చెప్పాలని నీకు అనిపిస్తే చెప్పు. యన్మన్యసే నహ క్షమమత్ర వక్తుం, కాబట్టి యుక్తంగా భావించినట్టయితే, వీళ్ళకి చెప్పవచ్చు అని నువ్వు గనక యుక్తియుక్తంగా భావించినట్టయితే, రహస్యం కాకపోతే ఆ వివరాలు ఏమిటో చెప్పవయ్యా అంటూ కృష్ణుడు అందరి కోసం అడిగాడు, తనకి తెలియక కాదు. శ్రీ సుఖమువాచ, సుఖయోగేంద్రుల వారు ఆ మాట చెప్తూ, ఇది స్మ రాజా సంపృష్ట కృష్ణేనానంతమూర్తినా మాధవం ప్రణిపత్యాహ కిరీటేనార్కవర్చసా. వెంటనే తన యొక్క స్వరూపం ఆ కష్టదశ నుంచి, విపత్కాల పరిస్థితుల నుండి బయటపడేసి దివ్య పురుషుడిగా తన స్వరూపాన్ని కల్పించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పాదపద్మాలకి ఆ దివ్య పురుషుడు ఒక్కసారిగా నమస్కారం చేస్తున్నాడు. ఇది స్మ రాజా సంపృష్ట కృష్ణేన సంపృష్ట, పృష్ట అంటే అడగటం, సంపృష్ట, ఈ విధంగా మధురమైనటువంటి వాక్కులతో శ్రీకృష్ణ పరమాత్ముడు, ఈ విధంగా విరాట్ పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు అనంతమూర్తినా కృష్ణేనా అని ఇచ్చారు. ఆయన అనంతమూర్తి, ఆదిశేషుడి పైన శయనించేటువంటి ఆ శ్రీ మహావిష్ణు రూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా అడిగేటప్పటికీ, ఇది స్మ రాజా, ఈ విధంగా అడిగేటప్పటికి ఆ నృగ మహారాజు, ఆ రాజు ఈ విధంగా మాధవం ప్రణిపత్య ఆహా అంటే పలుకుట. ఎప్పుడు పలికాడంటే మాధవం ప్రణిపత్య అంటే నమస్కరించి, పాదాభివందనం చేసి. మాధవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లా నమస్కారం చేశాడు? కిరీటే నార్కవర్చస, అద్భుతమైనటువంటి వర్చస, అర్కవర్చస, సూర్యకాంతులతో వెలుగొందుతున్నటువంటి తన కిరీటాన్ని ఆయన పాదపద్మాలకి తాకేట్టుగా నమస్కారం చేసి, అంటే ఈయన కిరీటము యొక్క కాంతులు ఆయన పాదాల మీద ప్రసరింపచేసేట్టుగా అలా ఆయన పాదాలని స్పృశించి మరీ వందనం చేసి, నమస్కారం చేసి, దాన్ని ప్రణిపత్య అంటారు. ప్రణిపాతం, వందనం, ప్రణిపాతం. అప్పుడు నృగ మహారాజు చెప్తున్నాడు విశేషాలన్నీ కూడా. ఏమని చెప్తున్నాడు? అయ్యా, నా పేరు నృగ మహారాజు, అయినా మీకు తెలియనివి ఏముంటాయి స్వామి, అయినా సరే మీరు ఆజ్ఞాపించారు కాబట్టి మీ ఆజ్ఞగా భావించి నేను చెప్తున్నానయ్యా అంటూ మొదలు పెడుతున్నాడు. నృగో నామ నరేంద్రోహం ఇక్ష్వాకు తనయ ప్రభో దానిష్వాఖ్యాయమానేషు యదితే కర్ణమస్పృశం. నృగ నామ నరేంద్ర అహం, ఇంతవరకు అయిపోయింది. అహం నేను,
నృగ నామ నరేంద్ర. నరేంద్ర అంటే మహారాజు. ఎటువంటి పేరు కలిగిన మహారాజు? నృగుడు అనేటువంటి ఇక్ష్వాకు వంశ తనయ. ఇక్ష్వాకు తనయుణ్ణి నేను. ఇక్ష్వాకు వంశ మహారాజుని నేను. స్వయంగా ఇక్ష్వాకు యొక్క కుమారుణ్ణి నేను. నా పేరు నృగ మహారాజు. ప్రభో, హే ప్రభో, కృష్ణ మహాప్రభో, నా పేరుని మీరు అప్పుడప్పుడు వినే ఉంటారు. ఎవరి పక్కన వినుంటారు? ఏ స్థాయిలో వినుంటారు అంటే దానిష్వాఖ్యాయమానేషు. ఈ పదాన్ని విడితేస్తే దానిషు. దానిషు అంటే దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళ మధ్యలో, ఆ పేర్లు కలిగిన వాళ్ళ మధ్యలో, ఆఖ్యాయమానేషు. దానిషు ఆఖ్యాయమానేషు అంటే దానశీలురు ఎవరైతే ఉంటారో, గొప్ప గొప్ప దానాలు చేసినటువంటి పుణ్యాత్ముల యొక్క వారి యొక్క పేర్ల మధ్యలో నా పేరు మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. వాళ్ళు గొప్ప దానశీలుడు అండి అంటూ. ఓ బలి చక్రవర్తో, కర్ణుడో, శిబి చక్రవర్తో, రంతిదేవుడో, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ పేర్ల మధ్యలో నా పేరు కూడా మీరు వినే ఉండొచ్చు. నా పేరు నృగ మహారాజు. దానిష్వాఖ్యాయమానేషు ఎదితే కర్ణమస్పృశం. అట్లా వాళ్ళ అంటే దానాన్ని చేసేటువంటి వాళ్ళ పేర్లు ఎప్పుడైనా తలుచుకుంటున్నప్పుడు నా పేరు కూడా మీ చెవికి తాకి ఉండవచ్చు. కర్ణం అస్పృశం. కర్ణం అస్పృశం అంటే నా పేరు ఆ పరిగణలో మీరు విని ఉండవచ్చు అన్నట్టు. అట్లా ప్రసిద్ధులైనటువంటి వాడని చెప్పడం అంటే దానం చేసేటువంటి వాళ్ళలో గొప్పవాడిని నేను. అలా ఉన్నటువంటి నేను ఏం చేశాడు? ఏం దానాలు చేశాడు అంటే గోదానాలు. అద్భుతమైనటువంటి గోదానాలు చేశాట. ఎట్లా ఉంటుంది అనేటువంటి అంతా వర్ణిస్తున్నాడు. పైగా అయ్యా మీరు తెలిసి కూడా నా గురించి ఎందుకు అడుగుతారు చెప్పండి అంటూ, కిం నుతే విదితం నాథ సర్వభూతాత్మ సాక్షిణః కాళేనావ్యాహత దృశో వక్షేధాపి తవాగ్నయా. సర్వభూత ఆత్మసాక్షిణ, సమస్తమైనటువంటి భూతములలో ఆత్మసాక్షిగా ఉన్నటువంటి నీ చేత సమస్తము తెలిసినవే కదా విషయాలు. విదితం తే నాథ, హే నాథ, జగన్నాథ, శ్రీనాథ, నీవు సమస్తమైనటువంటి ప్రాణికోటిలో అంతర్యామిగా వసించేటువంటి వాడివి కదా, ప్రతి ప్రాణిలోనూ ఉండేటువంటి సాక్షిభూతుడివి కదా. కాబట్టి అట్లాంటి నువ్వు సాక్షివైనటువంటి నీకు కిమ్నుతే విదితం. ఇక్కడ విదితం ముందు ఆ అనే అక్షరం ప్రశ్లేష ఉంది. అవిదితం కిమ్ను, నీకు తెలియందేముందో చెప్పు, నీకు అన్నీ తెలుసు కదా. కిమ్నుతే అవిదితం నాథ, నీకేం తెలీదు స్వామి, అన్ని తెలిసి కూడా అడుగుతున్నావు. అయినా కాలేనా వ్యాహత దృశో. కాలేనం, కాలము అంటే సకలమైనటువంటి కాలాలు ఏవైతే ఉన్నాయో, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా మొత్తం నీ చేతిలో ఉన్నాయి. అవన్నీ కూడా అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏ విషయము కూడా నీ దృష్టి నుంచి తప్పించుకోలేదు, పక్కకి వెళ్ళదు. అవ్యాహత దృశ, దృశ నీ చూపు నుంచి తప్పించుకోలేదు. నీకు అన్నీ తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలని నీ కను సైగలలో ప్రవర్తిల్లుతూ ఉంటాయి. అట్లాంటిది నీకు తెలియదేముంది. అయినా సరే వక్ష్యే అథాపి తవాజ్ఞయ, నీవు ఆజ్ఞాపించావు కాబట్టి అహం వక్ష్యే, అహం వక్ష్యే, అయినప్పటికీ నేను చెప్తాను. ఆజ్ఞాపించావు కాబట్టి నీ ఆజ్ఞగా శిరసావహించి నువ్వు అడిగినటువంటి ఆ వివరాలని చెప్తాను స్వామి అంటూ, ఆ నృగ మహారాజుగా పేరు పొందినటువంటి నేను అనేకమైన దాన ధర్మాలు చేశాను. ఎటువంటి దాన ధర్మాలు చేశాను, ఎలా చేశాను అనేది వర్ణిస్తున్నాడు ఇక్కడ. అంటే అతడు ఆ దానాలు చేయడంలో గొప్పవాడు. దాంట్లో చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఏంటో వర్ణిస్తున్నాడు ఈ ఆఖ్యానంలో. కాబట్టి మనము ఏదో కొంత తృణమో పనమో దానం చేస్తూనే ఉంటాం. ఆ దానం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటివన్నీ కూడా ఇలాంటి ఆఖ్యానాలలో మనం తెలుసుకుంటూ ఉండాలి. కొంతమంది దానం చేసినప్పుడు ఆ దానాన్ని ఇక విపరీతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు, ప్రాపగాండా. వాడు ఇచ్చేది ఏదో ఆసుపత్రికి వెళ్ళి ఏదో రోగులైనటువంటి వాళ్ళకి ఏదో పళ్ళు పలహారాలు ఇస్తూ ఉంటాడు. వాడు ఒక 1/2 డజన్ పళ్ళు తీసుకుని ఇస్తుంటే దాంట్లో 6 చేతులు పట్టుకుంటారు. ఇదిగో దాని ఫోటో దిగటం ఏమిటంటే రోగులకి పళ్ళు పంచి పెడుతున్నారు. ఎన్ని ఇచ్చాడయ్యా? ఓ పండు ఇస్తాడు, 6 పట్టుకుంటారు దాని చేతితో.
ఏమైపోవాలి? ఇది దానం అనిపించుకుంటుందా? ఎంత నీచమైనటువంటి దానం అది. పైగా దానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ చేతితో దానం చేయాలని ఈ చేతిలో ఉన్నది చేతిలో ఉండగా, నీ చేతిలో ఉండగా ఎవరో వచ్చి అడిగారు. అడిగిన తర్వాత ఆ చేతిలో ఉన్నది ఆ చేతిలోంచే వెళ్ళిపోవాలి. దానం చేసేయాలి. మళ్ళీ ఈ చేతిలోంచి ఈ చేతిలోకి మారేటప్పుడు మారే లోపల నీ ఆలోచన మారిపోవచ్చు. కాబట్టి ఏ చేత్తో ఉంటే ఆ చేతిలో, ఎడం చేత్తో ఉంటే ఎడం చేత్తో ఇచ్చేసేయడమే. కుడి చేత్తో ఉంటే కుడి చేత్తో ఉంటాం. ఈ ఎడం చేతిలోంచి కుడి చేతిలో ఇవ్వాలి కదా అని చెప్పి నువ్వు అక్కడ ధర్మాలు పట్టుకుంటే ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి వచ్చే లోపల నీ ఆలోచన మారింది అంటే ఆ దానం చేసేటువంటి అవకాశం నీకు పోవచ్చు. ఆ విధంగా ఇచ్చేసేయాలి శీఘ్రంగా దానం అనేది. దానంలో ఎన్నో రకాలైనటువంటి ఉంటాయి. అవన్నీ కూడా ఇక మనం ముందు ముందు ఈ అధ్యాయంలో చెప్పుకుందాం రాబోయే శ్లోకాలలో. ఎట్టా ఏ విధమైనటువంటి దానాలు చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు అనేటువంటిదంతా 12వ శ్లోకం నుంచి రేపటి పాఠంలో మళ్ళీ మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.